మార్కు సువార్త 13వ అధ్యాయం 34వ వచనం కాడి నుంచి 37వ వచనం వరకు చదువుకుంటే ప్రియులారా, జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి మెలకువగా నుండమని ద్వారపాలకులకు ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్లు ఆ కాలము ఉండెను. ఈ వాక్య భాగాన్ని మనము మొన్నటి ప్రసంగంలోనే సిద్ధపరచుకున్నాం. అయితే దాన్ని కొనసాగిస్తున్నాం. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడుకుయ్యి వచ్చునో, తెల్లవారు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుట చూచినేమో గనుక మీరు మెలకువగా నుండి నేను మీతో చెప్పినది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా నుండమనెను. ఇక్కడ చదవబడిన వాక్యమును మనం పరిశీలించిన వారమైతే ప్రియులారా, ఆ మనుష్యుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు వచ్చునో అన్న మాట చెబుతూ ఆయన నిద్రపోచుండుట చూచినేమో అని ఉంది. అంటే ఖచ్చితంగా 100% యేసుక్రీస్తు వారి రాకడ రాత్రి సమయము అన్న విషయము నీవు నేను అర్థం చేసుకోవాలి. అయితే రాత్రికి 4 కాలాలు ఉన్నాయి. రాత్రికి 4 కాలాలు ఉన్నాయి. అందులో మొదటి కాలం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రొద్దుగుంకు కాలము. 9 గంటల కాడి నుంచి 12 గంటల వరకు అది అర్ధరాత్రి కాలము. 12 గంటల కాడి నుంచి 3 గంటల వరకు అది కోడు కూయు కాలము. అలాగే 3 కాడి నుంచి తెల్లవారు 6 వరకు అది దేవదూతల సంచార కాలము అనే విషయము ఈ పాటికి నీకు నాకు అర్థమై ఉంటుంది. అయితే ఒక్కొక్కటిగా కాలాన్ని గురించి మనం వివరించుకుందాం. మొట్టమొదటి కాలము ప్రొద్దుగుంకు కాలము. అక్కడ అంటున్నాడు ఆ మనుష్యుడు లేదా యజమానుడు ప్రొద్దుగుంకు కాలము వచ్చును అని అంటున్నాడు. ఈ 6 గంటలు అంటే సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు అది పురుగులు తిరిగే కాలము, ప్రొద్దుగుంకు కాలము అని రాయబడింది. ఏంటండి ఆ ప్రొద్దుగుంకు కాలము అని అంటే అది అపోస్తుల కాలము అనే విషయాన్ని నీ మదిలోనికి రావాలి. ఏ ప్రొద్దుగుంకు కాలమే ఎందుకు వచ్చింది అని అంటే ఒక మాట నీతో పంచుకోవాలి ప్రియులారా. యేసుక్రీస్తు వారు భూమి మీద పుట్టినప్పుడు మనుష్యుల హృదయంలో అరుణోదయం అయింది. యేసుక్రీస్తు నీతి సూర్యుడు, ఆయన ఉదయించు వాడై ఉన్నాడు. అలాంటి యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు ముగించుకొని తన శిలువ మరణము పొందేటప్పుడు ఆకాశము నల్లబడి మనం చూసిన వారమైతే శిలువ ఆ యొక్క చీకటితో, అంటే శిలువ మరణము ఈ కాలము చీకటి కాలంలోనికి ప్రవేశించింది అనే విషయాన్ని మనకు అర్థం కావాలి. శిలువతో చీకటి కాలం మొదలైంది. ఆయన శిలువ వేయబడిన కాడి నుంచి యేసుక్రీస్తు వారి యొక్క మర్మాన్ని మనం గ్రహించాలి. అది ప్రొద్దుగుంకు కాలము అని అంటున్నాడు. అంటే అది అపోస్తుల కాలము అన్నది ఈ పాటికి నువ్వు నేను అర్థం చేసుకోవాలి. అయితే యేసుక్రీస్తు వారు ప్రొద్దుగుంకు కాలం ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే లూకా సువార్త 24వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుతున్నాను ప్రియులారా. వారు సాయంకాలం వచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసిరు గనుక ఆయన వారితో కూడా ఉండి లోపలికి వెళ్ళాను ఉండుటకు. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారు కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృష్టుడాయను. చాలండి. చదవబడిన వాక్యమును మనం పరిశీలించిన వారమైతే యేసుక్రీస్తు వారు మరణము తరువాత ఒక కాలాన్ని గురించి ఆయన బయలుపరుస్తున్నాడు. ఎమ్మాయి దారిలో 2 శిష్యుల మధ్య వెళుతున్న యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని గురించి మాట్లాడుకున్న శిష్యులకు లేఖనము ద్వారా జవాబు చెప్పినప్పుడు అప్పటికి ప్రొద్దుగుంకింది. వారు ఎమ్మాయి ప్రాంతానికి ప్రవేశించి ఆయన లోపలికి రమ్మని ఆహ్వానించారు. ఆ సమయంలో ఆయన కొన్ని కార్యక్రమాలు చేసినట్లు మనం చూస్తున్నాం. నిజమే, అది అపోస్తుల కాలము
అని చెప్పబడ్డానికి యేసుక్రీస్తు వారు జరిగించిన ఆ పనులను మనము 3 విషయాలు గుర్తిస్తే, నంబర్ 1, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ప్రొద్దుగింక సమయంలో చేసిన మొదటి పని ఏంటో తెలుసా? వారి కనులు తెరిచెను. ఈ అపోస్తుల కాలములలో దేవాది దేవుడు అనేకుల యొక్క కన్నులను తెరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఉదాహరణగా సౌలు అనే వ్యక్తి కనులు మూయబడిన వాడై, అంధత్వం కలిగిన వాడై, మాకు యెహోవాయే దేవుడు అంటూ క్రైస్తవులను హింసిస్తున్న రోజులు ఆ రోజులు. దేవుడు హింసిస్తున్న క్రైస్తవులను పట్ల జాలి కలిగిన వాడై దమస్కు ప్రాంతానికి వెళ్తున్న సౌలును గూర్చి దేవుడు ఎదురు చూసి, ఆ ప్రాంతానికి వచ్చిన సౌలును దేవుడు తన స్వరముతో, తన ముఖ దర్శనములతో మనము ఆయనకు సందర్శించినట్లు మనం చూస్తున్నాం. అప్పుడు పౌలు కన్నులు మూయబడినట్లుగా అపోస్తుల కార్యము 9:18 ఎప్పుడైతే అననీయ ప్రవక్త ద్వారా అతడు ప్రార్థింపబడగా పొరలు ఊడి కన్నులు తెరవబడ్డాయి. ఆ రోజు నుంచి తన మరణాంతం వరకు కూడా దేవుని కొరకు సాక్షిగా జీవించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ అంత్యకాల సమయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:17 చెప్పబడుతున్నట్లుగా దేవుడు తన గురించి అనేకులకు తెలియజేయు నిమిత్తము అనేకుల కనులను దేవుడు తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని తెలియజేస్తూ, ఆయన ఒక్కడే దేవుడు అని తెలియజేస్తూ, ఈ అంత్యకాల సమయములలో అపోస్తల కాలం మొదలవుతూ దేవుడు ఒక్కొక్క కనులను తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మొదటిగా యేసుక్రీస్తు వారు జరిగించిన ఆ ప్రొద్దుగుంక సమయంలో ఏమి చూపిస్తుంది అంటే, అది అపోస్తుల యొక్క కాలముగా మనకు సూచిస్తుంది. అపోస్తుల కాలంలో అనేకులు కనులు తెరవబడినట్లుగా మనం గమనిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. రెండోదిగా ఆయన రొట్టెను చేతి పట్టుకొని ఆకాశం ఎత్తి కృతజ్ఞతలు చెల్లించి వాటిని విరిచి పంచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యం మొదల కానించి యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకునే నిమిత్తము మనము అనేక పర్యాయములు ఆదివారము కావచ్చు, ఇంకా ఇతర సమయంలో కూడుకున్నప్పుడు రొట్టెను మనం విరిచి వాటిని యేసుక్రీస్తు వారి యొక్క శరీరముగా, ఆయన రక్తముగా భావించి తినుచునుట మనకి అలవాటుగా మారింది ప్రియులారా. అలాగే మూడోది మనం గమనించిన వారమైతే, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు అక్కడ అదృశ్యమయ్యారో వెంటనే అక్కడ ఉన్న శిష్యులు అంటున్నారు కదా, ఆయన యేసుక్రీస్తును గుర్తు పొంది, అయ్యో మార్గ మధ్యములో ఆయన మనకు లేఖనాలు సెలవిస్తున్న సమయంలో మన హృదయాలు మండలేదా అని అంటున్నాడు. నిజమే. ఈ అపోస్తుల కార్యంలో జరిగిన మూడో పని ఏంటో తెలుసా? అది అపోస్తుల కార్యం అని చెప్పడానికి, అపోస్తులు దేవుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనేకుల హృదయాల్లో మండిని, దేవుని వైపు తిరగడానికి మండిని, దేవుని గురించి వింటున్నప్పుడు మండిని, అనేకుల కొరకు మేము త్యాగపూరితం అవుతాం, మేము దేవుని కొరకు త్యాగం చేస్తాం, మా ఆస్తులు మీకు అప్పగించైనా సరే, లేదా సువార్తకు అప్పగించైనా సరే, దేవుడు సువార్త మాకు ఒక్కసారి ఇవ్వబడింది, ఆ సువార్తను మేము విన్నాం, వినలేని వారు అనేకులు ఉన్నారు, అనేకులకి వినిపించండి, అనేకులకి సువార్త చెప్పండి, మా గృహాల్లో మేము మీటింగ్ పెట్టుకుంటాం, మా గృహాల్లో మా కుటుంబం అంతా దేవుని వాక్యాన్ని వినాలి అని చెప్పి ఆరాటము అనే మంట, అందరూ అంతటా దేవుడు మారు మనసు పొందాలని యోధా పత్రిక 1:3 పరిశుద్ధుడికి ఒక్కసారి ఇవ్వబడిన సువార్త నిమిత్తం పోరాడాలి అనే ఉద్దేశం కలిగి అనేకులు కూడా ఈ అపోస్తుల కార్యములో మొట్టమొదటిగా కన్నులు తెరవబడి, రెండవదిగా రొట్టెను విడుచుచు దేవుని జ్ఞాపకం చేసుకొనిచు, మూడవదిగా లేఖనాలు అనేకులకు పంచిపెట్టే నిమిత్తం వాళ్ళ హృదయాలు మండుచు దేవుని కొరకు త్యాగపూర్వకంగా తమ దేహములను, తమ శరీరములను, తమ ఆస్తులను, తమ అంతస్తులను, తన కుటుంబాలను దేవుని సంతగా నడిపిస్తూ మండిస్తూ బలపరుస్తున్నారు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ప్రొద్దుకుంకో కాలము, అపోస్తుల కాలం ముగించబడింది. ఈ అపోస్తుల కాలము అనగా ప్రొద్దుకుంకో కాలము ముగించబడింది. కాబట్టి ఇప్పుడైనా ఇంకా నీవు లేఖనం ద్వారా మండకపోతే, కన్నులు తెరవకపోతే, ఇంకా దేవుని కొరకు మారు మనసు పొందకపోతే, ఇప్పుడే నీ బ్రతుకును మార్చుకుంటావా? ప్రతికొంక కాలం అయిపోయింది ప్రియులారా, అపోస్తుల కాలం అయిపోయింది. వారు తమ కాలాలు ముగించుకున్నారు, దేవుని సువార్త నమ్మకంగా మనకు అప్పగించారు. ఎప్పుడైనా ఎందుకు నీ జీవితం ఆయన వైపు తిప్పకూడదు? అలా నమ్మిన వాడివి నమ్మిన దానివైతే ఇంకా కొనసాగించబడుతున్న ఈ సువార్తను మరొకసారి 2వ పార్ట్ మీరు విని ఇంకా మారు మనసు పొందవలసిందిగా కోరుతున్నాం.
దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. మార్కు సువార్త